నల్గొండ జిల్లా ప్రసిద్ధ దేవాలయంలో వరుస దొంగతనాలకి పాల్పడుతున్న నిందితుల్ని జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంపాటి బుచ్చయ్య, కూరెళ్ల సత్యనారాయణ అనే ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 3,50,000 రూపాయల విలువ గల 3,500 కేజీల వెండి ఆభరణాలు, 4 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 41,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. వీరు గత కొద్ది రోజుల నుంచి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడి పోలీసులు గుర్తించారు. ఖమ్మంపాటి బుచ్చయ్య దొంగతనం చేసిన ఆభరణాలు తీసుకుని చెండూరు మీదుగా హైదరాబాద్కు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కస్తాల క్రాస్ రోడ్ వద్ద చెండూరు ఎస్ఐ తన సిబ్బందితో వెహికల్ చెకింగ్లు నిర్వహించారు. ఖమ్మంపాటి బుచ్చయ్య అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. తనిఖీలలో దేవుడికి సంబంధించిన వస్తువులు కనిపించడంతో వస్తువులు స్వాధీనం చేసుకుని అతడిని విచారణ చేయగా దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. దీంతో ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని ఎస్పీ చందన దీప్తి వెల్లడించారు. మనకి రీసెంట్గా 2024లో జనవరి నుంచి ఇప్పటి వరకు 6 ఆఫెన్సెస్, టెంపుల్ ఆఫెన్సెస్ ఏవైతే రిపోర్ట్ అయినాయో చండూర్ పిఎస్, మునుగోడ్ పిఎస్, నల్గొండ 1 టౌన్ పిఎస్, ఈ పోలీస్ స్టేషన్స్ పరిధిలో 6 కేసెస్ టెంపుల్ థెఫ్ట్ రిపోర్ట్ అయ్యాయి. సో దాంట్లో మనకి అఫెండర్ ఎఫర్ట్స్ పెట్టి మన వాళ్ళు సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకోవడం జరిగింది. ఆ ఒఫెండర్ పేరు వచ్చి ఖమ్మముపాటి బుచ్చయ్య. ఈజ్ 53 years old. ఈయన 2018 నవంబర్లో జైలు నుంచి బయటికి రావడం జరిగింది. ఇతను అంతకుముందు 8 కేసెస్, హౌస్ బ్రేకింగ్, టెంపుల్స్ అండ్ అదర్ టైప్ ఆఫ్ ఆఫెన్సెస్, టెంపుల్ థెఫ్ట్ అదర్ టైప్ ఆఫ్ ఆఫెన్సెస్లో 8 కేసెస్. ఆల్ కేసెస్ బిలాంగ్ టు నల్గొండ 2 టౌన్ అండ్ నల్గొండ రూరల్ పిఎస్ లిమిట్స్.